వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. రీసెంట్ గా ఒక హనీమూన్ కపుల్ మర్డర్ కేసు బాగా ట్రెండింగ్ లో ఉంది. సో అసలు మ్యాటర్ ఏంటి అంటే, నా భర్తని చంపే నేను విధవగా మారి నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఆ అమ్మాయి తన ప్రియుడితో చెప్పిందంట. సో అసలు విషయాల్లోకి వస్తే, మధ్యప్రదేశ్ కి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీతో మే 11న సోనంకి పెళ్లి జరిగింది. సో ఆ పెళ్లి కంటే ముందు తనకి రాజ్ కుశలానతో ఎఫ్ఐఆర్ ఉంది. సో ఈ ఇంట్లో వాళ్ళు తనకి ఇచ్చి పెళ్లి చేశారు. సో ఈ రాజ్ రఘువంశీతో పెళ్లి చేశారు. సో తను ఏమనుకుందంటే, మే 11న పెళ్ళైంది కదా, సో 5 రోజుల తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన మర్డర్ ప్లాన్ చేసింది. సో ఈ పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత వీళ్ళు హనీమూన్ కి మేఘాలయ వెళ్లారు. సో అక్కడ తన్ని చంపడానికి ప్లాన్ చేసింది అనమాట. సో అక్కడ చంపడానికి ప్లాన్ చేసింది. దానికంటే ముందే తన బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. సో ఆ ముందు హత్య జరిగే ముందు రోజు వాళ్ళిద్దరు ఒక రూమ్ లో కలిసి మర్డర్ ప్లాన్ చేసుకున్నారంట. సో అక్కడ దగ్గరలో ఉన్న గౌహటి నుంచి ఆన్లైన్ లో కత్తి ఆర్డర్ చేసి తెప్పించారు. సో అలాగే ఇంకొక నలుగురికి సుపారీ ఇచ్చి వాళ్ళని కూడా సెట్ చేశారు. ఆ రోజు వాళ్ళు ఏంటి అంటే, ఆ చిరపుంజి దగ్గరలో ఉన్న జనసంచారం లేని ప్లేస్ కి తన ట్రెక్కింగ్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసింది. ఎందుకంటే అక్కడ చంపడానికి ఈజీగా ఉంటదని. సో అక్కడికి తీసుకెళ్లారు. బాయ్ ఫ్రెండ్ ఇంకా నలుగురు కలిసి తన్ని చంపేసి లోయలో పడేశారు. తను కిడ్నాప్ అయినట్టుగా సృష్టించారు. సో పోలీసులు అందరూ ఏమనుకున్నారంటే, తను కిడ్నాప్ చేసి ఎవరో చంపేశారని. ఎందుకంటే ఇంతకుముందు ఆ ప్లేస్ లో అలాంటి ఇష్యూస్ జరిగాయి కాబట్టి పోలీసులు అందరూ ఆ యాంగిల్ లో దర్యాప్తు చేశారు. సో తర్వాత సీసీటీవీలు, సో అక్కడ జనాల్ని అడిగిన బట్టి వాళ్ళు తెలిసింది ఏంటంటే, వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు వెళ్ళారని. సో వాళ్ళది ఏదో జరుగుంటది అని చెప్పేసి వాళ్ళు ఊహించి, సో అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, పెళ్లి కూతురు సోనంకి ఆల్రెడీ ముందే ఎఫ్ఐఆర్ ఉందని, సో పెళ్లి కొడుకుని చంపడానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్లాన్ చేసిందని మ్యాటర్ తెలిసింది. సో తనే మొత్తం స్వయంగా ఒప్పుకుందనమాట. సో ఇదంతా విషయం పక్కన పెడితే, ఇక్కడ నుంచి తన శవాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆల్మోస్ట్ 2 to 3 వెహికల్స్ మాట్లాడుకొని తీసుకెళ్లారంట. సో అందులో ఒక వెహికల్ ని ఈ బాయ్ ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేశాడంట. సో అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని కూడా ఆయనే ఓదార్చాడు. ఏం కాదులేండి అది ఇది అని చెప్పేసి ఓదార్చి తను మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. సో ఇంట్లో వాళ్ళకి ఏ డౌట్ రాకుండా తను అందరూ మంచోడని చెప్పేసి తనకి ఇచ్చి చేస్తారని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని చేశాడు. సో ఎట్టకెళ్ళకి చివరికి తను చేసిన మోసం మొత్తం బట్టబయలైంది. సో పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ కలిసి ఈ పని చేశారని తెలిసింది. సో ప్రస్తుతం సోనం అయితే ఎంక్వైరీలో ఉంచి జైల్లో పెట్టారనమాట. సో ఇంకా కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.